హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బొబ్బట్లు, భక్షాల రెసిపీ చూపిస్తున్నానండి. మనకి ఉగాది ఫెస్టివల్ రాబోతుంది కదా! ఉగాదికి అందరూ తప్పకుండా ఈ బొబ్బట్లనైతే చేస్తూ ఉంటారు. అయితే చాలామంది బొబ్బట్లు, ఈ భక్షాలు అంటే చేయడానికి భయపడుతూ ఉంటారు. ఎంతో కష్టం అనుకుంటారు. కానీ ఇందులో కష్టం ఏమీ లేదండి. చాలా సింపుల్‌గా, ఈజీ వేలో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసేయండి. ముందుగా మనం ఈ బొబ్బట్లు అంటారు, భక్షాలు అంటారు. వీటి కోసం ఒక కప్పు శనగపప్పునైతే నేను నానబెట్టుకుంటున్నాను. మీరు ఈ శనగపప్పు ప్లేస్‌లో కందిపప్పునైనా నానబెట్టుకోవచ్చు. అయితే శనగపప్పు కొంచెం నానడానికి టైం పడుతుంది కాబట్టి నైటే నానబెట్టుకోండి. లేదు అంటే ఒక 2 అవర్స్ ముందు కడిగేసి మంచిగా ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోండి. తర్వాత మనం ఇప్పుడు పిండిని కూడా తడిపి పెట్టుకోవాలి. ఇక్కడ నేను పూరీ పిండినైతే వాడుతున్నానండి. ఈ భక్షాల కోసం పూరీ పిండినే చాలా బావుంటుంది. చాలామంది మైదా పిండి వాడతారు. అలా కాకుండా ఈసారి మీరు ఇలా పూరీ పిండితో చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. నేను ఒక కప్పు పప్పుకి 1.5 కప్పు పూరీ పిండినైతే తీసుకొని జల్లించుకొని కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారంతా బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి. మనకిక్కడ పిండి చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్‌గా ఉండాలి. మనం పిండిని కలుపుకొని ఇది కూడా ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసాం కాబట్టి, ఆ 1 అవర్‌లో ఇంకొంచెం సాఫ్ట్‌గా అవుతుంది పిండి. కాబట్టి చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్‌గా కలుపుకోండి. తర్వాత ఇలా ఆయిల్‌ని వేసుకుంటూ పిండినైతే బాగా కలుపుకోవాలి. మన చేతికి పిండి అంటనంత వరకు ఆయిల్‌నైతే వేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. చూడండి చేతికి పిండి అయితే అంటట్లేదు. అంతవరకి ఆయిల్‌ని వేసుకుంటూ పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టేసి ఈ పిండిని కూడా ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 అవర్స్ తర్వాత నాకు శనగపప్పు మంచిగా నానిపోయింది చూడండి. ఇప్పుడు పప్పును ఉడికించుకుందాం. ఉడికించుకోవడానికి సరిపడా వాటర్‌నైతే కొంచెం ఎక్కువగానే వాటర్‌నైతే ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా వాటర్‌ని తీసుకొని కొంచెం మన కలర్ కోసం ఒక హాఫ్ స్పూన్ పసుపును వేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్‌ని కూడా వేసుకొని వాటర్‌ని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఉడికించుకోవాలి. పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు పైన ఇలా తేటలాగా వస్తుంది. దీన్నంతా పక్కకు తీసేయాలి. తీసేసి పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు శనగపప్పు ప్లేస్‌లో కందిపప్పును కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. కందిపప్పు అయితే తొందరగా ఉడికిపోతుంది. శనగపప్పు కొద్దిగా టైం పడుతుంది. కానీ మెత్తగా ఉడికించుకోవాలి. మనకు ఎక్కడ పప్పు అనేది గట్టిగా లేకుండా మెత్తగా ఉండేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఒక పప్పునైతే ఇలా చూస్తే మనకి ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా మెత్తగా ఉడికేంత వరకు పప్పుని మొత్తం ఉడికించుకొని ఈ ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఆ వాటర్‌నంతా వంపేసుకొని ఆ వాటర్‌తో మనం చారు చేసుకోవచ్చు. పప్పుని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లాన్ని తురుముకొని మనకు అందులో ఏదైనా డస్ట్ ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకొని వడగట్టుకోవాలి. మీకు ఎలాంటి డస్ట్ లేదు అనుకుంటే అలాగే డైరెక్ట్‌గా పప్పులో వేసుకొని ఉడికించుకోండి. నేనైతే ఇలా బెల్లాన్నయితే కరిగించుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ పప్పుని స్టవ్ పైన పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకున్న బెల్లాన్ని మనం ఇప్పుడు పప్పులోకి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకుంటే మనకి ఎలాంటి డస్ట్ లేకుండా మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చి సోంపుని కూడా వేసుకొని ఈ బెల్లం వాటర్ కూడా పప్పులో మొత్తం ఇంకిపోయి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా కొంచెం బెల్లంలో మొత్తం పప్పు ఉడికిపోయి ఈ విధంగా దగ్గర పడాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిపోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా పూర్ణం అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పూర్ణాన్ని పక్కన పెట్టేద్దాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాం. పిండి కూడా చూడండి చాలా సాఫ్ట్‌గా అయిపోయింది. ఇప్పుడు మనం బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఒక ఆయిల్ కవర్ ఉంటే ఆయిల్ కవర్‌ని తీసుకోండి. ఆయిల్ కవర్ తీసుకొని ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దనైతే తీసుకొని అరచేతి పైన పెట్టుకొని ఇలా పిండినైతే మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా చాలా స్మూత్‌గా అయిపోయింది పిండి కాబట్టి మనం ఎలా స్ప్రెడ్ చేసినా పిండి అయితే ఇలా మంచి ఈజీగా వస్తుంది. ఇప్పుడు పిండి మధ్యలో మనం ఏ సైజ్ అయితే పిండిని తీసుకున్నామో అంతకంటే కొంచెం ఎక్కువ సైజులో పూర్ణాన్ని కూడా తీసుకొని పిండి మధ్యలో పెట్టేసుకొని ఇలా పూర్ణం చుట్టూ పిండినైతే మూసేసి
ఇలా ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే ఆ పిండినైతే పక్కకు తీసేయండి. ఇలా పిండినైతే పక్కకు తీసేసి ఇలా ఒక బాల్ లాగా అయితే చేసుకొని ఇప్పుడు ఆయిల్ కవర్ పైన ఆయిల్‌నైతే వేసుకొని ఇప్పుడు ఇలా చేత్తో స్ప్రెడ్ చేస్తే చూడండి ఎంత స్మూత్‌గా స్ప్రెడ్ అయిపోతుందో. మీకు ఇలా చేత్తో కష్టం అనుకుంటే మీరు చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు. మనకు పిండి కూడా సాఫ్ట్‌గా అయిపోయింది కాబట్టి మనకు ఎంత సైజులో కావాలన్నా కూడా బొబ్బట్లయితే చేసుకోవచ్చు. ఎంత పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా మీరు బొబ్బట్లు రాని వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా వస్తాయి. చాలా సింపుల్ అండి బొబ్బట్లు చేసుకోవడం. ఈ విధంగా అయితే మనకు కావాల్సినంత సైజులో అయితే చేసుకోవాలి. ఇప్పుడు పెనాన్నయితే వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడెక్కాలి. పెనం వేడెక్కిన తర్వాత పెనం పైన మీరు ఆయిల్‌ని కానీ, నెయ్యిని కానీ ఇలా స్ప్రెడ్ చేసి ఇలా ఆయిల్ కవర్‌ని తీసుకొని ఇలా డైరెక్ట్‌గా ఆయిల్ కవర్‌తో మనం ఇలా భక్షాన్నయితే పెనం పైన వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు చేతి పైన వేసుకొనైనా వేసుకోవచ్చు. కొత్తగా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఆయిల్ కవర్‌తో డైరెక్ట్‌గా వేసుకుంటే మనకు మంచిగా విడిపోతుంది. ఇలా ఒక సైడ్ మొత్తం మంచిగా కాలిపోయిన తర్వాత రెండో వైపున కూడా టర్న్ చేసి రెండో వైపున కూడా ఆయిల్‌తో కానీ, నెయ్యితో కానీ వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకొని పక్కకు తీసుకోండి. మనకు ఎంతో టేస్టీ అయిన సింపుల్ వేలో బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇలా మనకు కావాల్సిన సైజులో అయితే పిండిని తీసుకొని మధ్యలో పూర్ణం ముద్దనైతే పెట్టేసుకొని ఇలా పూర్ణం చుట్టూ పిండినైతే క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసి ఇలా ఆయిల్ కవర్ పైన చేసుకోండి. చాలా సింపుల్‌గా వస్తాయి. చేత్తో కష్టం అనుకుంటే మీరు చపాతీ కర్రతో చేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని మళ్ళీ మనం ఇలా బొబ్బట్లయితే ఒత్తుకోవాలి. చూడండి. జస్ట్ ఇలా చేత్తో అంటేనే మనకి ఈజీగా అయిపోతుంది. మనకి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో అయితే చేసుకోవచ్చండి. ఇలా చేసుకొని పెనం పైన వేసుకొని రెండు వైపులా మీరు నేతి బొబ్బట్లు కావాలంటే నెయ్యితో కాల్చుకోండి. లేదు అంటే ఆయిల్ వేసుకొని కాల్చుకోండి. ఎంతో టేస్టీ అయిన బొబ్బట్ల రెసిపీ సింపుల్‌గా రెడీ అయిపోయాయి కదా! చూడండి బొబ్బట్లు ఎంత స్మూత్‌గా ఉన్నాయో. మరి ఈ ఉగాదికి బొబ్బట్లు రాని వాళ్ళు ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఖచ్చితంగా బొబ్బట్లు చేస్తారు. చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఈ ఉగాదికి మీరు కూడా బొబ్బట్లు చేస్తారని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.